పేదింటి పిల్లలు కూడా ప్రపంచాన్ని ఏలాలి అనే ఒక నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. అంటే వద్దని కాదు, ఓటని కాదు సార్. ఇక్కడ మీరు ఈ ఇదైతే దీన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మరి ఎవరైతే అబోవ్ మిడిల్ క్లాస్ సంపన్నులుగా భావించబడుతున్న వాళ్ళు ఎవరున్నో వాళ్ళకి డెవలప్మెంట్ కావాలా? మీరు ఓన్లీ పేదలకి వెల్ఫేర్ డబ్బులు ఇస్తాం, 2.5 లక్షల కోట్లు ఇచ్చాం, మీరు వీళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారు, ఓట్లు వేయడం కోసం వ్యూహంతోనే డబ్బులు ఇస్తూ పోతున్నాం అని అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? మరి అంటే మీరు క్లియర్ కట్ గా క్లాస్ డివిజన్ మీరే చేశారు, పేదలకి మేము చేస్తాం, పెద్దోళ్ళని వదిలేస్తామని. రజనీ గారు ప్లీజ్ ఒక్క సెకండ్. దీనికి నేను మీరు అడిగిన దానికి సంపన్నుల ఓట్లు మాకు వద్దని కాదు, వాళ్ళు మాకు వ్యతిరేకమని కాదు మేము చెప్పేది. వాళ్ళు కూడా పెద్ద మనసుతోటి సమసమాజ నిర్మాణంలో భాగస్థులు కావాలని, లేకపోతే వ్యతిరేకించే శక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ నోరు ముయించాలని. సంపన్నులు మీరు అన్నట్టుగా ఒక వర్గం ఉంటుంది ఎప్పుడు కూడా, మేమే పెత్తనం చేయాలి, మా కులమే ఉండాలి, లేకపోతే మేమే రాజ్యాన్ని వెళ్ళాలి, వీటన్నిటిని తగ్గించుకోమని చెప్పటం, వీటన్నిటి ఒకరు కుదరకపోతే వాళ్ళతోటి యుద్ధానికైనా సరే అనే ఒక సన్నివేశాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నట్టుగా పాజిటివ్ యాంగిల్లో దీన్ని మీరు చూడాలి. అయిపోయారు. ఎస్, వాళ్ళు ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా లేరో వాళ్ళతో యుద్ధం చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అనే ఒక నినాదాన్ని, సిద్ధం అనే ఒక అంశాన్ని, ఇదిగో ఇక్కడ నిన్న చూడండి రాప్తాడులో జరిగినటువంటి ఈ ప్రభంజనాన్ని, ఇసుకేస్తే రాలినటువంటి జనాల్ని ఏమని అనాలి మనం? శివశంకర్ గారు వీళ్ళందరూ పేదలే కదా. సో జూపూడి ప్రభాకర్ క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటి చెప్పారు. పార్టీ, ప్రభుత్వం, దాని వెనుక ఆలోచన ఏంటో క్లియర్ కట్ గా చెప్పారు. సమాధానం శివశంకర్ గుద్దులాట ఎందుకు? ఇప్పుడు రజనీకాంత్ గారు పేదలు వైపే మేము ఉన్నామని జూపూడి ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. నేను విశాఖపట్నంలో కొన్ని ఎగ్జాంపుల్స్ వారి దృష్టికి నేను తీసుకొస్తాను. ముతపాక అనే గ్రామం పెందుద్దు నియోజకవర్గంలో 1100 ఎకరాలు దళితులకి, ఒక్కొక్కరికి 3 ఎకరాలు 2.5 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ని, దాన్ని రియల్ ఎస్టేట్ చేస్తుంటే ఈ ప్రభుత్వం దళితులకి వ్యతిరేకంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నాడో పెత్తందారికి మద్దతుగా చాలా దూరం తీసుకెళ్ళింది. చివరికి దళితులు విధి లేక హైకోర్టులో కేసు వేసి వాళ్ళు అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేసుకొని అది ఇప్పుడు ఆపుకు చేసుకోగలిగారు. ఇదేనా పేదల కోసం మీరు చూపించే ప్రేమ, కరుణ? రానా విశాఖపట్నంలో ఎన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ మీ ప్రభుత్వం లాక్కుందో నేను చూపిస్తాను. నర్సీపట్నంలో అనేక మంది నా దగ్గరికి వస్తే హైకోర్టులో రిట్ వేయించి స్టాల్ చేయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నేను ఒక సామాజికవాదిని, అంబేద్కర్ వాదిగా నేను ఎవరి ఇష్యూలైనా నేను టేకప్ చేసి ఈ రకంగా చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఐ హ్యావ్ ఎన్ అథారిటీ. మీరు పేదలకి మేము చేస్తున్నామని చెప్పి మీరు చేస్తున్న పనులేమిటి? ఎంతమందికి భూమి లేని నిరుపేదలకి మీరు భూములు ఇచ్చారు 4.5 సంవత్సరాల్లో? ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో దళితులు 1 సెంటు భూమి లేని వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. వేర్ ఈజ్ ద ఎకనామిక్ ఎంపవర్మెంట్? ఇది అన్న రియల్ ఎంపవర్మెంట్. అంతేగాని ఏదో స్కీములు ఇచ్చామంటే స్కీములు అందరూ ఇస్తారు, మీరు ఇచ్చింది ఏం కాదు, నూతన ప్రక్రియ ఏం కాదు. రాజ్యాంగ ప్రకారము వాళ్ళకి ఊతం అందించే మెకానిజం అది, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. దాన్ని ఓట్ల కోసం వాడుకోవద్దు. ప్రభుత్వం ఖజానాలోంచి ఇచ్చిన డబ్బుని మీ పార్టీ ప్రచారానికి, మీ పార్టీ ఓట్ల కోసం మలుచుకునే ప్రక్రియ రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇది గమనించాలి ఈ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ. సంక్షేమ పథకాలు రాజ్యాంగ హక్కు, ఇది మీరేం ఇన్వెంట్ చేసింది కాదు. దీని ద్వారా లబ్ధి పొంది అధికారంలో రావాలనుకోవడం అన్నది పెద్ద కుట్రపూరితము, మోసపూరితం. దయచేసి ఈ స్లోగన్స్ మానుకోమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానండి. అంటే సోదరులు ఆ ఇన్స్టెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఎగ్జాంపుల్గా ఇచ్చినటువంటివి ఒకవేళ జరిగుంటే, అంటే ఆయన జరగకుండా చెప్పున్నాడని కూడా నేను భావించట్లేదు, జరుగుంటే ఖచ్చితంగా అది తీవ్రమైనటువంటి అంశంగానే మేము భావిస్తాం. అయితే మేము పేదలు సంపన్నులు వర్సెస్ జరుపుతున్న దానిలో
ఒకేసారి మొత్తం కూడా టర్న్అవుట్ అయిందని కూడా మేము భావించట్లేదు. ఇట్స్ ఓన్లీ అ ట్రాన్సిషన్ పీరియడ్. ఈ పీరియడ్లో కొన్ని శక్తులు మా వాళ్ళలో ఉన్న వాళ్ళు కూడా లేకపోతే మాకు తెలియకుండా ముసుగేసి ఇబ్బంది పెట్టే విధానం కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చెప్పిన దాన్ని మేము సరిచేసుకోవడానికి కోసం ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆ రియల్టర్ ఎవరైతే ఉన్నారో పేదల భూములను ఎవరైతే ఆక్రమించుకున్నారో ఈరోజు టీవీ డిబేట్ సందర్భంగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, దాని మీద మాట్లాడతాను. అయితే ఇట్ డజంట్ మీన్ మేము పేదల పక్షాన ఉన్నాం కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఏది వెల్ఫేర్ యాక్టివిటీసు దాని అయినంత మాత్రాన మేము ఓటు అడిగే హక్కు లేదనే చెప్పే విధానం ఇది సరైందని మీరు భావిస్తున్నారా బ్రదర్? మీరు చెప్పండి. అంటే దేని మధ్య చంద్రబాబు నాయుడు దేనికోసం ఓటు అడుగుతున్నాడు? బంజారా హిల్స్ను బాగు చేస్తానని ఓటు అడుగుతున్నాడా? విశాఖపట్నాన్ని బాగు చేస్తానని అడుగుతున్నాడా? పవన్ కళ్యాణ్ దేనికోసం ఓటు అడుగుతున్నాడు? పేదలందరినీ బాగు చేస్తానని ఓటు అడుగుతున్నాడా? అంటే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏం చేసింది, ప్రతిపక్షంలో ఉంటే మీరేం చేయగలుగుతారు, లేకపోతే గతంలో పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పాయింట్ మీరు శివశంకర్ పాయింట్ కరెక్ట్ క్యాచ్ చేయాలి. చంద్రబాబు